యూట్యూబర్ హర్షసాయి తన క్లయింట్ కు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడని బాధితురాలు తరపు న్యాయవాది నాగూర్బాబు అన్నారు. 2022లో ఒక సాంగ్ కోసం బాధితురాలను కలిసిన హర్షసాయి అత్యాచారాన్ని వీడియో రికార్డ్ చేసి ఆమెను బ్లాక్మెయిల్ చేశాడన్నారు. బాధితురాలు అప్పుడే లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలనుకుందని, కానీ హర్షసాయి తండ్రి పెళ్లి ప్రపోజల్ తో తేవడంతో విత్డ్రా చేసుకుందన్నారు. 2023లో మెగా మూవీ ట్రైలర్ సక్సెస్ కావడంతో హర్షసాయికి దురాశ పుట్టిందని, ఆమె చేసిన కాల్స్ ఎడిట్ చేసి తనకు అనుకూలంగా మార్చుకొని బెదిరించాడంటున్న లాయర్ నాగూర్బాబుతో మా ప్రతినిధి శశి ఫేస్ టు ఫేస్. యూట్యూబర్ హర్షసాయిపై నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రేమ పెళ్లి పేరుతో తనను మోసం చేశాడంటూ ఓ బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బాధితురాలికి సంబంధించినటువంటి లాయర్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఆమె కంప్లైంట్ ఇచ్చింది, తన మీద గత కొన్నాళ్ళుగా అత్యాచారం చేశాడు, బెదిరించాడు, తర్వాత భౌతికంగా దాడి చేశాడంటూ కూడా ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? మీరు ఫస్ట్ ఒకటి అన్నారు ప్రేమ పెళ్లి అనేది. అసలు ప్రేమ పెళ్లి అనే కాన్సెప్ట్ కాదండి. ఫస్ట్ ఇది హర్షసాయి మెగా అనే మూవీలో ఒక యాక్టర్గా మనకి పరిచయం అవుతున్నాడని అందరికీ తెలిసిన విషయమే. ఆ మెగా సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ ఈ విక్టిమ్. తనేదో ఒక రోడ్ సైడ్ వెళ్ళే అమ్మాయి లేకపోతే ఇలా లేదు, ఒక కామన్ పర్సన్గా కూడా లేదు. షీఈ్ ఏ ప్రొడ్యూసర్. అండ్ తను ఆ పిక్చర్ మీద ఓన్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎంత ఖర్చు పెట్టిందో ప్రజలందరూ చూశారు. సో షీ హ్యాజ్ తనకు ఉండాల్సిన ఫేమ్ తనకుంది. హర్షసాయి అనే వ్యక్తిని ఒక సాంగ్ కోసం ఫస్ట్ వీళ్ళు అప్రోచ్ అయ్యారు. హర్షసాయి నా దగ్గర ఒక స్టోరీ ఉంది, ఆ స్టోరీని మీరు ప్రొడ్యూస్ చేస్తే మనం కొన్ని కోట్ల రూపాయలు ఎర్న్ చేయొచ్చు అనే నమ్మకాన్ని కుదిరించడం వల్ల వీళ్ళు షూట్లోకి వెళ్ళే పరిస్థితిలోకి వచ్చింది. ఆ సందర్భంలో నేను హైదరాబాద్లో ఉండడానికి నాకు అకామిడేషన్ లేదు, నేను ఎప్పుడు ఐటీసీ కోహినూర్లో ఇలా ఉంటున్నాను 90 days నుంచి, నాకు అకామిడేషన్ ప్రొవైడ్ చేయండి అని తను రిక్వెస్ట్ చేయడం వల్ల, తను అడగడం వల్ల వీళ్ళు యాజ్ ఏ ప్రొడ్యూసర్స్గా శ్రీ పిక్చర్స్ బ్యానర్స్ వాళ్ళు తనకి విల్లాని అలాట్ చేయడం జరిగింది. ఆ విల్లాలో అప్పుడప్పుడు స్క్రిప్ట్ డిస్కషన్స్ కోసం రావాలి అని తను ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా మిత్రా శర్మ ఎవరైతే ఉన్నారో విక్టిమ్, తను అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళినప్పుడు ఒక మత్తులోకి తీసుకెళ్లేటువంటి పదార్థాలని మిత్రా శర్మకి ఇచ్చి అన్కాన్షియస్ స్టేజ్లో ఆన్ కెమెరా, ఒక కెమెరా తను ఒక వీడియో కంటెంట్ చేయాలంటే ఎలా చేస్తాడో ఆ కెమెరాలో తనకు సంబంధించిన ప్రైవేట్ యాక్టింగ్ అంతా కూడా అన్కాన్షియస్ స్టేజ్లో రికార్డ్ చేసి తన దగ్గర పెట్టుకున్నాడు. అండ్ వెరీ నెక్స్ట్ డే తనకి చూపించి నేను ఇలా చేశాను అని, ఇట్స్ మై ఫ్యాంటసీ, ఇలా చేయడం నా ఫ్యాంటసీ అని చెప్పి తనకు చూపించి మరి బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. ఎప్పుడైతే వీళ్ళు లీగల్ ప్రొసీడర్స్లోకి వెళ్ళాలి అనుకున్నారో హర్షసాయి ఇమీడియట్గా వాళ్ళ ఫాదర్ తోటి కాల్లో మాట్లాడించి, లేదు మేము పెళ్లి చేద్దాము, ఇంత జరిగింది కాబట్టి తనకి ఒక మంచి ఫేమ్ ఉంది, నీకు మంచి ఫేమ్ ఉంది, ఈ ఫేమ్ని మీరు ఇంకా డెవలప్ చేసుకోండి, మీరు ఇలా మీడియాలోకి ఇలా వెళ్ళడం వల్ల ఇద్దరు జీవితాలు నాశనం అవుతాయని వాళ్ళ నాన్న ఒక ఫాల్స్ ప్రామిస్ని చేయడం హర్షసాయి ఆ రోజు నుంచి తనను చాలా కేరింగ్గా చూసుకోవటం, చాలా ప్రేమగా నటించడం చేస్తూ వచ్చాడు. ఈ అఫెన్స్ జరిగిన తర్వాత సుమారుగా ఒక 6 నెలల కాలం అంతా షూటింగ్ జరిగింది. దాని తర్వాత ఒక పెద్ద ఈవెంట్ కండక్ట్ చేశారు. పాన్ ఇండియా రేంజ్లో కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ సినిమాకి ఒక మంచి రీచ్ వస్తుంది అనే ఉద్దేశం వచ్చిందో హర్షసాయి తనని నేను పెళ్లి చేసుకుంటాను, కాపీ రైట్స్ ఇవ్వమని అడగడం జరిగింది. కానీ ఇతని క్రిమినల్ మైండ్ని అబ్జర్వ్ చేసినటువంటి ప్రొడ్యూసర్స్ వాళ్ళు కాపీ రైట్స్ ఇవ్వము అని చెప్పడం జరిగింది. మొత్తం వ్యవహారానికి ప్రధానమైనటువంటి కారణం సినిమాకి సంబంధించినటువంటి పేటెంట్ రైట్స్ అని చెప్పేసి అంటారా? లేదండి, ఇది కేవలం సినిమాకి సంబంధించిన పేటెంట్ రైట్స్ గురించి ఫస్ట్ జరగలేదు. ఇక్కడ ఒక క్రిమినల్ యాక్ట్ మీరు మిస్ అయిపోయారు. హర్షసాయిని తన ఇంటాక్సికేషన్ స్టేజ్లోకి తీసుకొని వెళ్ళి తనకి ఫ్యాంటసీ అని చెప్పి తన వీడియోస్ని రికార్డ్ చేయడం, అది ఫస్ట్ మేజర్ క్రైమ్ అక్కడ స్టార్ట్ అయింది. ఆఫ్టర్ 6 months తర్వాత మనకి ఈ సంబంధించిన కాపీరైట్స్ ఇష్యూ వచ్చిందనమాట. ఆమె మీద భౌతికంగా దాడి కూడా చేశాడని చెప్పేసి కంప్లైంట్లో ఉంది. ఓకే, ఎందుకు సార్ భౌతికంగా దాడి చేశాడు అని కంప్లైంట్లో కాదండి. భౌతిక దాడి అంటే ఎలా అంటే ఫిజికల్గా తను దాడి చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించి అన్ని వివరాలు మీకు ఎఫ్ఐఆర్ కాపీలో అవైలబుల్లో ఉన్నాయి. అదే ఇంతకుముందే హర్షసాయి కూడా ఈ అంశం మీద స్పందించాడు. కేవలం డబ్బు కోసం మాత్రమే ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నారు తప్ప నా గురించి ప్రజలందరికీ కూడా తెలుసు, తను ఎలాంటి వాడిని అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఓకే, ఎలా తెలుసండి ప్రజలందరికీ? బెట్టింగ్ యాప్స్ ద్వారా కోట్ల రూపాయలు ఎన్ను చేస్తూ సామాన్య ప్రజల్లోకి ఒక 10 రూపాయలు లేకపోతే 1,00,000 రూపాయలు ఇలా ఇవన్నీ చేస్తూ ఇవ్వడం, అది అలా తెలుసా ప్రజలకి? ఎలా తెలుసు? హర్షసాయి మంచివాడు అనే ఫేమ్ కప్పుకున్నంత మాత్రాన తను ఈ క్రైమ్ చేయలేదు అని మనం చెప్పడానికి లేదు. ఈ సీన్ ఆఫ్ అఫెన్స్ అంతా మనకు క్లియర్గా వాళ్ళు చేస్తారు. దీని లీగల్ ప్రొసీడింగ్స్ జరుగుతూనే ఉంటాయండి.
ఒక సాంగ్ చిత్రీకరణలో భాగంగా ఈ యొక్క హర్షసాయిని బాధితురాలు అప్రోచ్ అయింది. అనంతరం సాంగ్ కూడా చిత్రీకరించారు. మరోవైపు మెగా అనేటటువంటి మూవీని కూడా తీశారు. అనంతరం ఆ మూవీకి సంబంధించినటువంటి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున రీచ్ అనేది ఆ మూవీకి వచ్చింది. దీంతో ఆ సినిమాకు సంబంధించినటువంటి రైట్స్ దక్కించుకునేటటువంటి క్రమంలో భాగంగానే ఆమె మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతకుముందు ఆమెకు మత్తు మంది ఇచ్చి ఆమె ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత ఆమె పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మరోవైపు ఆమెకు సంబంధించినటువంటి వీడియో కూడా రికార్డ్ చేసి అది ఆమెకు చూపించి బెదిరించాలంటూ కూడా ఆమె తరపున లాయర్ చెప్తూ ఉన్నారు. చట్టపరంగా తాము ఈ అంశం గురించి ముందుకు వెళ్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరోవైపు ఇక హర్షసాయికి సంబంధించినటువంటి తండ్రి పాత్ర కూడా ఇందులో ఉందంటూ బాధితుల తరపున లాయర్ చెప్తూ ఉన్నాడు. ఓవర్ టు స్టూడియో.